తల్లిని పోగొట్టుకుని చేతిలో తండ్రి బూర్ది పెట్టుకుని కూడా నీకు ఇంకా జ్ఞానం రాలే? పెట్రా, కింద పెట్రా. చంపకు దేవరాజ్, ప్లీజ్ నన్ను క్షమించేసాయి. నువ్వు క్షమించమని అడగాల్సింది నన్ను కాదురా, పైనున్న నా చెల్లెల్ని. చెల్లెమ్మా, వీడు నీ దగ్గరకు క్షమాపణ అడగటానికి వస్తున్నాడు, క్షమించేసే. నడి రోడ్డులో నలుగురి తలకాయలు కొబ్బరికాయలు నరికినట్టు నరుకుతావా? హౌ డేర్ యు! పోలీసులంటే ట్యాంక్ బండి మీద విగ్రహాలనుకున్నావా? నో, ఐ కాంట్ లీవ్ యు. పేరిట నిన్ను షూట్ చేసి పారేసినా సరే నన్ను అడిగేవాడెవ్వడూ లేడు. ఎక్స్క్యూజ్ మీ, yes. దేవరాజుని ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసుకోవచ్చా? వెరీ గుడ్. ఆల్రెడీ అందమైన లాయర్ని పెట్టుకుని మర్డర్స్ చేస్తున్నావన్నమాట. కంగ్రాచులేషన్స్. ఇది నీ ఐడియా కాదు, బ్యూటిఫుల్ లాయర్ని పెట్టుకున్నందుకు. అతనే మర్డర్ చేశాడనడానికి సాక్ష్యం ఏమైనా ఉందా? సాక్ష్యం? పోనీ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ లేదు, ఫోన్ చేశారు. ఎవరు? యాదగిరా? నో, కాదు. సో సాక్ష్యాధారాలు లేకుండా కంప్లైంట్ ఇవ్వకుండా ఆ యాదగిరి బెల్ కొట్టగానే సెల్లో వేశారు, అవునా? ఏమిటి దగ్గరించిపోతున్నావు? నల్ల కోటు వేసుకుని నలుగురు కుర్రాళ్ళ వెంట పెట్టుకుని 4 మాటలు మాట్లాడితే నీకు భయపడి వాడిని వదిలిపెడతాను అనుకున్నావా? నేను తలుచుకుంటే మీ అందరినీ ఇప్పుడే ఇక్కడే బ్రోతల్ యాక్ట్ కింద బుక్ చేసి బొక్కలతో చేయగలను. కానీ ఏంట్రా? కానీ నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయరా. నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడివైతే నన్ను అరెస్ట్ చేయరా. రారా, రా, రా. ప్రస్తుతానికి నేనే చేయట్లేదు, నువ్వే నా మీద అత్యాచార ప్రయత్నం చేస్తున్నావు. వీళ్లే దానికి సాక్ష్యం. బెయిల్ ఇవ్వడానికి వచ్చిన లాయర్ పై అత్యాచారం చేసిన పోలీసు గతి ఏమవుతుందో తెలుసా? శంకరగిరి మాన్యాలే. ఇప్పుడు చెప్పు, దేవరాజుని బయటికి పంపుతావా లేకపోతే నువ్వు లోపలికి వెళ్తావా? అమ్మ తల్లి, కార్గిల్లో కాల్పులైనా తట్టుకోవచ్చేమో కానీ నీ ఎత్తుకు పై ఎత్తులు మాత్రం తట్టుకోలేకపోతున్నాను. అందుకు నా సాల్యూట్. వాడిని సరే వారిని మర్యాదగా వెంటనే రిలీజ్ చేయి. కమాన్. అమ్మా మీరు కప్పుకోండి అమ్మా. దేవరాజ్, ప్రస్తుతానికి లేడీ లాయర్ అడ్డం పెట్టుకుని బయటపడుతున్నావు. త్వరలో ఈ కాకి దెబ్బేమిటో చూపిస్తా. తమరేనండి. నలుగురిని నడి రోడ్లో నరికా. నిన్ను నరికి చంపటం నాకంత కష్టం కాదు. జాగ్రత్త, నీకు 30 రోజులు టైం ఇస్తున్నా. నా కంటికి కనబడినంత దూరం ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపో, లేదా ఈ దేవరాజు నిన్ను పైకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. జాగ్రత్త.
చేయని నేరానికి జైలుకి వెళ్ళావు, చేసిన నేరానికి నిర్దోషిని బయటకు వచ్చావు. నువ్వు నడుస్తున్నది రహదారి కాదురా, ముళ్ళబాట. చెల్లాయిని పోగొట్టుకున్నావు, నాన్నగారిని పోగొట్టుకున్నావు. ఇంకా ఏదైనా జరిగితే తట్టుకునే స్థితిలో నేను లేనురా. రేయ్, ఈ గొడవలు మర్డర్లు మనకొద్దు. జరిగిందేదో జరిగిపోయింది, అంతా మర్చిపోయి నీ దారి మార్చుకోరా. అన్నయ్య, ముళ్ళ కంపలు తొలగించాలంటే ముళ్ళదారిలోనే నడవాలి. మనసు చంపుకొని రాజీపడి బ్రతకటం కంటే ధైర్యంగా మనిషిలా బ్రతకాలనుకుంటున్నాను. పిరికివాడు ప్రతి క్షణం భయంతో చస్తాడు, ధైర్యవంతుడు ఒకేసారి చస్తాడు. అనుక్షణం ఎవడు కొడతాడో ఎవడు చంపుతాడో అన్న బ్రతుకు భయంతో మేము బ్రతకలేవురా. నువ్వు అదే దారిలో నడిచేటట్టయితే మనం కలిసి ఉండడం చాలా కష్టం. అదేంటండి మీ తమ్ముడిని అలా అంటారు? నువ్వు ఆగు, నీకేం తెలీదు. ఏమంటావు? నేను అదే మంచిదనుకుంటున్నాను. నువ్వు ఇక్కడే ఉండనయ్య, నేనే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాను. అంతేగాని నువ్వు మారనంటావు. మనిషిలో మార్పు అనేది మంచికి భయపడి రావాలి, కానీ చావుకి భయపడి రాకూడదన్నయ్య. వస్తా. ఎన్కౌంటర్ చేసి పారేద్దామని పోలీస్ స్టేషన్ లో అరేంజ్మెంట్ చేస్తే ఆ లేడీ లాయర్ జనాన్ని వేసుకొచ్చి వాడిని తీసుకుపోతుందా? మన ఎస్ఐ గాడి కళ్ళు పెద్దవి గాని కలేజా లేదురా. మనకు మామూలు ఇచ్చి సలాం చేసే జనం ఇప్పుడు వాడికి సాయం చేస్తున్నారా? యాడికెళ్ళి వచ్చేది ధైర్యం? ఏమనుకుంటున్నారు వాళ్ళు? మీ బామర్దిని చంపి ఆడు హీరోయిన్ అన్నా. పోయి వాని అభిమాన సంఘం పెట్టుపో, సిగ్గులేదే అన్నా. ఈ యాదగిరి దాదాగిరి చూసి దడుచుకునే జనంలో ఇజ్జత్ పోయిందిరా. ఏయ్, ఏ కాలనీ వాళ్ళైతే వాడికి సపోర్ట్ చేస్తున్నారో ఆ పోరగాళ్ళని అందరినీ నరికి పారేయండి. వాటిని చూసి ఆ జనం కాలనీ ఖాళీ చేసి పారిపోవాలా. సమజైందా? బాబు దేవా. వెంకయ్య, అవును బాబు, ఇక్కడి నుంచి నీ పేరు దేవరాజు కాదు, దేవా. ఈ కాఫీ హోటల్ నాది కాదు, నీది. అదేంటి బాబాయ్? అంతే బాబు, ఈ సిటీలో ఆ యాదగిరి గారిని ఎదిరించిన మొదటి మనిషి నువ్వే. నీ కోసం ఈ కాఫీ హోటల్ ఏంటి, నా పేడలానే ఇచ్చేస్తాను. మీరందరూ రెస్ట్ తీసుకోండి, నేను భోజనాలు ఉండి వడ్డించేస్తాను. ఇక మీరు బయలుదేరండి. అదేంటన్నా అలా అంటావు? మేము నీతోనే ఉంటాం. నువ్వేం చెప్తే అది చేస్తావన్నా? గూండాయిజం వెన్ను విరచాలనే నీ ఆశయాన్ని నిలబెట్టడానికి మేము నీ వెంటే ఉంటాం. వద్దు, ఇక నుంచి నేనేసే ప్రతి అడుగులోనూ ప్రమాదం పొంచి ఉంటుంది. మీరు నాతోటే ఉంటే మీకు ప్రమాదమే. అన్నా, ఎక్కడో పల్లె నుంచి మా సిటీకి వచ్చి ఈ సిటీ బాబు కోసం కంకణం కట్టుకున్నాం. ఇక్కడ పుట్టి పెరిగిన మేము వాడికి ఎదురు తిరగలేకపోతున్నాం. కనీసం మమ్మల్ని వెనక తిరగని అన్న. ప్రతి క్షణం భయంతో చచ్చే కంటే ఎదిరించి ఒకేసారి చేస్తాం కాదనకన్నా. శబాష్. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ప్రొద్దున జరిగిన మర్డర్లకు ఆ యాదగిరి గాడి ఏ క్షణానైనా కౌంటర్ వేయొచ్చు. అందుకే మనం కూడా ప్రతి క్షణం అలర్ట్ గా ఉండాలి.
పదరా. ఎవరాది దమ్ముంటా ముందుకు రాడ్రా. దేవా. ఎవరా అక్కడ రండ్రా. ఇంకెక్కడున్నారు బే? నువ్వు నన్ను చంపడానికి పంపిన నీ కిరాయి కుక్కలు కాళ్ళు చేతులు విరిగి కుయ్యో మొర్రో అంటున్నారు. డాక్టర్ని అరేంజ్ చేసుకో. యాద్గిరి, నువ్వీ సిటీకి పెద్ద గూండావి. చెమటలు పడుతున్నాయి. 60 లక్షల మంది జనాభాని నీ దాదాగిరితో భయపెట్టి బతుకుతున్న నువ్వు చావుకి భయపడుతున్నావా? ఇప్పుడు నన్ను చంపుతావా? చంపడమో పైకి పంపడమో అయితే ఇంతసేపు ఎందుకురా? స్పాట్ లో వైట్ పెట్రోల్ పోసి నిన్ను ఇక్కడికిక్కడే తగలెట్టేయగలను. నీ ఇంట్లోనే గొయ్యి తీసి నిన్ను సమాధి చేసేయగలను. కానీ అలా చేయను. నా లక్ష్యం కూడా అది కాదు. ఏ జనాల మధ్య నా తండ్రిని చంపావో, ఏ జనాల మధ్య నా చెల్లెలు చావు కారణమయ్యావో, ఏ జనాల్ని నువ్వు భయపెట్టి బతుకుతున్నావో అదే జనాల్ని నీ పాలిట మారణాయుధాలుగా చేసి నీ గూండాయుధాన్ని అంతం చేస్తాను. రేయ్ యాదగిరి, రేపటి నుంచి నువ్వు చేసే ప్రతి చీకటి పనికి నేను వెలుగునవుతాను. బీ కేర్ఫుల్. కొలిస్తేనే పలుకుతాడా దేవుడు, పిలిస్తే పలుకుతాడు ఈ దేవా.